ఈరోజు వాక్యోపదేశం కొరకు మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ నుండి బ్రదర్ రత్నకుమారయ్య గారు మన మధ్య ఉండటం ఎంతగానో సంతోషించేటువంటి విషయం. అలాగే ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి దైవజనులు అందరిని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒకసారి వారందరి కొరకు గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతిద్దామా. వారందరి యొక్క సేవా పరిచర్యలను దేవుడు బహుగా ఆశీర్వదించుగాక. అలాగే రత్నకుమారయ్య గారి గురించి నేను మీకు చెప్పాను. వారు ఇదే శాంతి నిలయంలో చదువుకొని దేవుని సేవ ఈరోజు అద్భుతంగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున దాదాపుగా 1200 మంది పాస్టర్లు పల్నాడు జిల్లాలో ఉండగా మన ఫెలోషిప్లో వారందరినీ కూడా పరామర్శించి వారిని బలపరిచి సేవకులకు అవసరమైన అనేకమైనటువంటి కార్యక్రమాలు ముందుండి నిర్వహించేటువంటి గొప్ప దైవజనులు రత్నకుమారయ్య గారు. గతంలో మణిపూర్లో అల్లర్లు జరిగి దాదాపుగా 200 చర్చిలు తగలబెట్టినప్పుడు క్రైస్తవులని అనేక మందిని హింసకు గురి చేసినప్పుడు మణిపూర్ రాష్ట్రంలో దైవ సేవకుల తలలు నరికి అక్కడున్న కర్రలకి స్తంభాలకి వేలాడ తీసినప్పుడు అందరూ ఎంతగానో బాధపడ్డాం, ఎంతగానో వేదన చెందాం. మనమందరం గట్టిగా కలిసి ప్రార్థించి వారికి మనం భరోసా ఇవ్వాల్సిన అవసరత ఉంది అని గుర్తించి చిలకలూరుపేటలో మొదటిసారి రత్నకుమారయ్య గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. అన్న, మణిపూర్ రాష్ట్రంలో భయంకరమైన మారణ హోమం జరుగుతుంది, రక్తం రోడ్ల మీద ప్రవహించడం మేము చూసాం కళ్ళారా. అలాంటి పరిస్థితుల్లో చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నీ ఏకమై రోడ్ల మీదకి వచ్చి ఆనాడు నినెవే పట్టణం కొరకు ప్రజలందరూ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉగ్రతను తప్పించినట్టు మనం కూడా రోడ్డు మీదకి వెళ్ళి అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే మంచిది కదా. ఒక శాంతి ర్యాలీ ఒకటి ఏర్పాటు చేసి కార్యక్రమాలు కొనసాగిద్దామని అన్నప్పుడు రత్నకుమార్ గారే అందరికీ తెలియపరిచి చిలకలూరుపేట పరిసరాల్లో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి మణిపూర్ అల్లర్లు ఆగాలని, అక్కడ శాంతి నెలకొనాలని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి కార్యమును జరిగించాడు. చిలకలూరుపేటలో దాదాపుగా 3000 నుంచి 4000 మంది విశ్వాసులు కలిసి అన్ని సంఘాలతో చిలకలూరుపేటలో బలమైనటువంటి ర్యాలీ ఏర్పాటు చేశారు. అలాంటి ఒక గొప్ప కార్యం చేయటానికి మంచి మనస్సు కలిగిన దైవజనులు రత్నకుమార్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక దైవజనుడు చనిపోయినప్పుడు సంఘీభావంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న సేవకులందరూ కలిసి క్రైస్తవుల ఐక్యత కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక బలమైన ర్యాలీ చిలకలూరుపేటలో కార్యక్రమం జరిగితే దానిని కూడా డిజైన్ చేసి అన్ని కార్యక్రమాలు తానే ముందుండి నడిపించి ఆ ర్యాలీని కూడా విజయవంతంగా నడిపించినటువంటి వ్యక్తి రత్నకుమార్ పాస్టర్ గారు. ఆ తర్వాత విజయవాడ ప్రదేశంలో వరదలలో వందలాది ఇళ్ళు మునిగిపోయినప్పుడు శాంతి నిలయం పక్షాన వారికి ఏదైనా మనం సహాయం చేయాలి అని పూనుకొని ఆలోచన కలిగి ఉన్నప్పుడు రత్నకుమార్ పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చారు. అన్న, మీతో పాటు మేము, మా యవనస్తులు, మా సంఘం కూడా సహాయం చేస్తుంది వరదన బాధితులకి అని చెప్పి వరదల్లో మునిగిపోయిన వాళ్ళ కోసం స్వయంగా ఆయన అలాగే వారి టీం అంతటితో ఆర్థికంగా సంఘమంతా కలిసి చేసినటువంటి సహాయం విజయవాడలో శాంతి నిలయం అలాగే క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ 2 సంఘాలు కలిసి విజయవాడ వెళ్ళి 2 లారీల సరుకును సామాగ్రి వాళ్ళకి తీసుకెళ్ళి దాదాపుగా
4 నుంచి 5,000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, మంచినీళ్ళు డబ్బాలు, 20 లీటర్ల క్యాన్లు కూడా స్వయంగా నడుము లోతు నీళ్లలో వెళ్ళి వారికి ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి రత్నకుమార్ పాస్టర్ గారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఆయన గురించి చెప్తా పోతే చాలా ఉన్నాయి ఇంకా చెప్పాల్సినవి. నాకు చాలా చాలా ఇష్టమైన దైవజనుడు. చిలకలూరుపేటలో అన్ని కార్యక్రమాల్లో నాతో పాటు సహదాసుడిగా అనేక కార్యక్రమాల్లో ఉంటూ ఫెలోషిప్ విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండి, మరి శాంతి నిలయం నుంచి ఆయన ఆత్మీయంగా బలపడి ముందుకు వెళ్ళినటువంటి ఆ కార్యాన్ని ఎన్నడూ మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి మన పరిచర్యలకి ఎప్పుడు కూడా వారు సహకరిస్తూ ఉన్నారు. వారు మన